దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ గతము నీ భవిష్యత్తుని నిర్ణయించదు. దేవుడు మాత్రమే నీ భవిష్యత్తుని నిర్ణయించేది. నీ భవిష్యత్తు దేవుని యొక్క వాగ్దానం. మనుషులు నీ గతాన్ని చూసి తీర్పు తీర్చొచ్చు, కానీ దేవుడు నీ భవిష్యత్తుని చూసి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు అన్నది కాదు, కానీ దేవుడు నిన్ను ఎంత ఉన్నతముగా ఆశీర్వదిస్తారు అన్నది మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనుషులు మన గతాన్ని చూసి మాట్లాడచ్చు. నువ్వు ఇంకా విజయమే చూడవు, ఇంకా నువ్వు ఈ పేదరికంలోనే ఉంటావు, నువ్వు ఇంక ఈ అప్పుల్లోనే ఉంటావు, నువ్వు ఇంక ఈ అనారోగ్యంలోనే ఉంటావు, నీ పరిస్థితి మారదు అని అనొచ్చు. కానీ మనము ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలు పట్టుకుని ఆయనతో సహాసము చేస్తూ ఉంటామో, దేవుడు మన గతాన్ని బట్టి కాదు, కానీ మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీద మనం ఆధారపడిన విధానాన్ని బట్టి మనము పశ్చాత్తాపపడి మనము విడిచిపెట్టి దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మన గతాన్ని బట్టి కాదు, కానీ ఆయన వాగ్దానమును బట్టి మన భవిష్యత్తుని ఆయన నిర్ణయించబోతూ ఉన్నారు. కాబట్టి దేవుని మీద మాత్రం మనం ఆధారపడదామండి. మన గతాన్ని ఎన్నడూ కూడా మనము జ్ఞాపకము చేసుకోవద్దు. దేవుని యొక్క వాగ్దానాన్ని మాత్రమే ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామండి. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనము. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నువ్వు దాన్ని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. ఆయన నీకు మేలు చేసి నిన్ను విస్తరింపచేయును. ఆమేన్. దేవుడు ఏం చేస్తారండి? మేలు చేసి. మనము ఎప్పుడైతే మనము విడిచిపెట్టవలసింది విడిచిపెట్టామో, దేవుని యొక్క పాదాలు పట్టుకున్నామో, దేవుడు ఏం చేస్తారంటే ప్రతి కీడును దేవుడు మేలుగా మార్చి దేవుడు మన జీవితంలో మేలు చేసి మనల్ని విస్తరింపచేస్తూ ఉన్నారు. మన యొక్క ఆశీర్వాదాలకి, దీవెనలకి దేవుడు మనల్ని మన పరిచర్య కానీ, మన కుటుంబము కానీ, మన చేతుల కష్టార్జితము కానీ దేవుడు విస్తరింపచేయాలి అంటే ఏది ఆటంకంగా ఉందో దాన్ని దేవుడు తొలగించి దేవుడు విస్తరింపచేస్తున్నారు. అది వ్యాపారం కావచ్చు, పరిచర్య కావచ్చు, కుటుంబము కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, చేతుల కష్టార్జితము కావచ్చు. అయితే ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని దేవుడు తొలగించి మేలు చేసి దేవుడు మనల్ని విస్తరింప చేయబోతున్నారు. దేవుడైతే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. అయితే ఆయన యొక్క దీవెన ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకోలేకపోవడానికి ఏది కారణముగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో దాన్ని మనము విడిచిపెట్టే వారంగా ఉండాలి. చాలామంది అంటారు గతమే భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని. అది మనం ఏది విత్తితే అదే పంట కోస్తాము, మనం ఏది చేసామో అదే మన మీదకి వస్తుంది అని. అయితే అది ఎప్పుడు అంటే మనము లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే మనము ఆయన పాదాల పట్టుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టవలసింది విడిచిపెట్టామో, దేవుడు ఏం చేస్తారంటే మన గతాన్ని ఆయన జ్ఞాపకము చేసుకోరు, కానీ మనల్ని దేవుడు ఆయన వాగ్దానము చేత ఆయన మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి విడిచిపెట్టవలసింది విడిచిపెట్టామో, దేవుడు మన భవిష్యత్తులో అనేకమైన అద్భుత కార్యాలు, మనమే ఊహించని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నారు. కాబట్టి మన గతం మన భవిష్యత్తును మార్చదు, కానీ దేవుని యొక్క వాగ్దానమే మన జీవితంలో నెరవేరుస్తుందండి. దేవుడు మాత్రమే మన భవిష్యత్తుని నిర్ణయించేది. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం యందు మనం నమ్మిక ఉంచుదామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లోకి ఉంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయ
వీక్షించిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. యవ్వని బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమన ప్రయాణమును అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.